రిటైర్ అయిన తర్వాత ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు వెనుకబడ్డ తరగతుల నిరుద్యోగ యువతకు మార్గదర్శకం చేయాలన్నారు ప్రభుత్వ సలహాదారు వివేక్. మంచిర్యాలలో టీఎన్జీఓ భవన్లో ఆల్ ఇండియా పోస్టల్ అండ్ టెలికాం ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ డైరీ క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. సమాజంలో 4000 సంవత్సరాల నుంచి వస్తున్న అసమానతలు తొలగిపోయే వరకు రిజర్వేషన్లు ఉండాలన్నారు. కార్యక్రమంలో ఉద్యోగులు వివేక్ ను సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు, నేతలు ఇతర పార్టీల నుంచి వివేక్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. నాలుగు 4000 సంవత్సరాల నుంచి ఏదైతే డిస్క్రిమినేషన్ ఎస్సీస్ ని తొక్కబడినట్టు చేసినారో ఇప్పటి వరకు వారందరికీ కూడా పైకి రావాలంటే చాలా కష్టంగా ఉంటది. మనము దేశవ్యాప్తంగా కూడా చూసుకున్నప్పటికీ కూడా చాలా తక్కువ మంది ఎస్సీ ఎస్టీ జాతికి చెందిన వారికి పైకి వచ్చే అవకాశాలు దొరికినాయి. ఎవరికైతే దొరికినాయో వారు చాలా మంచిగా పనిచేస్తూ ఒక మంచి పేరు సంపాదించుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఎంకరేజ్మెంట్ ఏదైతే ఉందో, ఏదైతే డిస్క్రిమినేషన్ పోయినప్పుడే, ఎందుకంటే నేను చాలా సార్లు చూసినాను గ్రామాలలో కూడా ఎస్సీ కాలనీలో మంచినీటి సౌకర్యం ఉండదు, సరైన రోడ్ ఉండదు. ఇలాంటి పరిస్థితులలో వారికి చదువుకోవడానికి టైం ఎక్కడ ఉంటుంది, కాంపీట్ చేయడానికి ఎక్కడ ఉంటుంది సమయము. ఈ విషయము చాలా మందికి అర్థం కాదు, ఎందుకు రిజర్వేషన్స్ కావాలని చెప్పి. ఇలాంటి పరిస్థితులలో మన ఎస్సీకి చెందిన వారికి కూడా ఒక బాధ్యత ఉంది. నేను చాలా సార్లు చాలా చోట్ల కూడా పోయినప్పుడు ఇదే చెప్తుంటాను. ఎవరికైతే రిజర్వేషన్స్ వచ్చినాయో, ఎవరైతే లాభం పొందినారో, ఆర్థికంగా మంచిగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక కమిట్మెంట్ తోని, ఎందుకంటే ఈ పిక్చర్ లో కూడా అది చూపించినాడు, అందరి ఎస్సీస్ కి ఎవరైతే ఉన్నారో వారికి కూడా కమ్యూనిటీ పైన కమిట్మెంట్ ఉండే బాధ్యత మన అందరిపైన ఉంది. మీరందరూ ఒప్పుకోవాలి ఆ విషయం. మనం కూడా ఒక 10 మందికి హెల్ప్ చేసేటట్టు ఈ మెంటోరింగ్ చేసి వారికి కూడా ఆర్థికంగా హెల్ప్ చేస్తూ వీళ్ళందరినీ కూడా ఒక ఆర్థికంగా మంచిగా చేసే బాధ్యత కూడా మనందరిపైన ఉంది.